నమస్కారం. కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి చిత్రాలలోని ఆణిముత్యాలతో స్వరాభిషేకం సుమందురాలు ఆ కళా తపస్వికి సమర్పిస్తున్న స్వర నివాళి. ప్రవాహానికి తలవంచి అనుసరించేవాడు సామాన్యుడు. ఆ ఉరవడిని తలకట్టులో బంధించి తన దారికి తెచ్చేవాడే గంగాధరుడు. తెలుగు చలనచిత్ర ఝరి వాణిజ్యపు ఓర్వడిలో కొట్టుకుపోతున్న వేళ సంగీత సాహిత్య నృత్య సాంప్రదాయాల వైపు మళ్లించిన దష్ట స్రష్ట కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు. పంతొమ్మిది 1966లో ఆత్మగౌరవంతో సారథ్యాన్ని చేపట్టినా అంతకు మునుపే దర్శకత్వ శాఖలో విశ్వనాథ్ గారి ప్రస్థానం ఆరంభమైంది. అది తనదైన సృజన కోసం దారి పొడుగునా తప్పించింది, తపస్సు చేసింది. ఆ అవిశ్రాంత కృషే ఆయనకు కళా తపస్వి తిలకాన్ని దిద్ది తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త యుగకర్తగా విశ్వనాథ్ గారికి పట్టాభిషేకం చేసింది. హరి పాదాల వద్ద మొదలైన సురగంగా వీచిక భూమార్గం పట్టి నదీ నదాలను విలీనం చేసుకుని సాగర సంగమంతో సంపూర్ణమైనట్లుగా దశాబ్దాల విస్తృతిలో సాగిన విశ్వనాథ్ గారి వెండితెర పండగలలో ఎన్నో అనుభూతులు, మరెన్నో అనుభవాలు. వాటిని ఆయన చిత్ర గీతాల్లో దర్శిద్దాం, వినమ్ర నివాళి ఘటిద్దాం. నల్ల మబ్బును చల్లగాలి తాకి అందులోంచి చినుకు రాలుతుంది. ఏ వాగులోనూ కలుస్తుంది, నదిగా కౌగిట్లో కరుగుతుంది. సముద్రంలో కలిసిపోయే వరకు పల్లం వైపు పరుగులు తీస్తూ ఆ చిట్టి చినుకు గమ్యం తెలియని ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. సిరిసిరి మూవ చిత్రంలో ఈ తాత్వికతను ముడిపెడుతూ తాను సృష్టించిన పాత్రల ద్వారా జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు కళా తపస్వి. అందరి గమ్యం ఒక్కటేనని వేటూరి గారి కలం ద్వారా విశ్వనాథుడు నర్మగర్భంగా చెప్పిన ఆ గీతంతోనే కళా తపస్వికి నివాళి సమర్పిద్దాం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. జోసే బాసే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై. జోసే బాసే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై. కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో. జోసే బాసే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై. జోసే బాసే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై.
వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా కెరీర్ ఆరంభించిన విశ్వనాథ్ గారు ఎన్నో మధుర గీతాలను ధ్వని ముద్రణ చేశారు. ఆ సమయంలో దర్శకులకు ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అది గమనించిన అక్కినేని నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిని తమ అన్నపూర్ణ సంస్థ దర్శక శాఖలోకి ఆహ్వానించారు. అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి శుశ్రూషలో విశ్వనాథ్ గారు అత్యంత త్వరగా పనులు నేర్చుకున్నారు. కీలకమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఆదుర్తి గారి కుడిభుజంగా మారి సెకండ్ యూనిట్ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. విశ్వనాథ్ గారి అంకిత భావాన్ని మెచ్చుకుని అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఆత్మగౌరవం చిత్రానికి దర్శకుడిగా ఆయనను నియమించారు. అలా 1966లో విశ్వనాథ్ గారు తన స్వతంత్ర ప్రస్థానాన్ని ప్రారంభించినా ఆదుర్తి గారు తీసిన సుడిగుండాలు, మరో ప్రపంచం లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసి గురువుగారి పట్ల విశ్వనాథ్ గారు తన విధేయతను ప్రదర్శించడం ప్రశంసనీయం. వారి పవిత్రాత్మకు శ్రద్ధాంజలిగా వారి తొలి చిత్రం ఆత్మగౌరవంలోని ఈ గీతాన్ని సమర్పిస్తున్నాం. తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే. చేసే పని ఏదైనా, ఏ స్థాయికి చెందినదైనా స్వీయ గౌరవాన్ని నిలుపుకోవడం, చిత్తశుద్ధితో పనిచేయడం విశ్వనాథ్ గారు నమ్మిన సూత్రాలు. మెగాఫోన్ పట్టుకున్నప్పుడు శ్రమశక్తిని గౌరవించే శ్రామికుడిలాగా ఆయన ఖాకీ డ్రెస్ వేసుకునేవారు. కర్తవ్య నిర్వహణ ఆయన దృష్టిలో ఓ పూజ లాంటిది.
ఈ సత్యాన్ని అంతఃసూత్రంగా చేసుకుని విశ్వనాథ్ గారి సారథ్యంలో వెలువడ్డ చిత్రమే పూర్ణోదయ వారి స్వయం కృషి. ఈ చిత్రంలో శ్రామికుల జీవితాలలో సంక్షోభాలతో పాటు త్యాగాన్ని, అనురాగాన్ని పాత్రల ద్వారా కళాత్మకంగా చిత్రించడం విశ్వనాథ్ గారి ప్రత్యేకత. అందుకు ఈ గీతమే తార్కాణం. పాటైనా తోటైనా సానుకూల వాతావరణంలోనే పల్లవిస్తాయి.
గొడ్డలి వేటుకు తోట సమూలంగా నాశనమవుతుంది. అసూయ ద్వేషాలు కాటువేసిన చోట ప్రతిభ ప్రాణాలు కోల్పోతుంది. కొడుకు చేతిలో తండ్రి, శిష్యుడి చేతిలో గురువు ఓటమిని సంతోషంగా స్వీకరించాలన్నది భారతీయ సాంప్రదాయం. దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రతిభా సరస్వతికి ఘోరమైన అపచారం. ఈ సత్యాన్ని మానవీయ కథనంతో స్వాతి కిరణంలో ఉద్వేగభరితంగా చెప్పారు కళా తపస్వి. కొండ కోణంలో పల్లవించిన ఈ పాట ద్వారా ప్రేక్షకుణ్ణి కథలోకి నడిపించిన తీరు గోదారి గంగమ్మ పాయ నిగనిగల నీరెండ ఛాయ. కోరి
అనుకున్న ఫలితాన్ని ఆర్టిస్ట్ నుంచి రాబట్టుకోవడంలో విశ్వనాథ్ గారి శైలి అత్యంత విలక్షణం. పాత్రను సంపూర్ణంగా ఆవాహన చేసుకుని నటించి చూపించడం ఆయన ప్రత్యేకత. ఇది ఆదుర్తి గారికి సహాయకుడిగా ఉన్న రోజుల నుంచి ఆయన వంట పట్టించుకున్న శైలి. మూగ మనసులు చిత్రంలో పడవపిల్ల గౌరి పాత్రను పోషించినప్పుడు జమున గారికి ఆయన గోదారి ఆశను నేర్పారట. ముక్కు మీద కోపాన్ని అభినయించి చూపారట. దృశ్యంలో పాత్రలు బొమ్మలాగా నిలబడి డైలాగ్స్ వల్లించకుండా ఏదో పని చేస్తూ సహజంగా నటించాలన్నది ఆయన సిద్ధాంతం. నటనా పరిభాషలో స్టేజ్ బిజినెస్ అని నిపుణులు చెప్పే ఈ సూత్రాన్ని ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. అందుకే బాలుగారు పట్టుపట్టి శుభ సంకల్పం చిత్రంలో కీలకమైన పాత్రను పోషించే బాధ్యతను విశ్వనాథ్ గారికి అప్పచెప్పారు. ఎస్వి రంగారావు గారి స్థాయిలో విశ్వనాథ్ గారు ఆ పాత్రకు ప్రాణం పోయడంతో బాలుగారి శుభ సంకల్పం నెరవేరినట్లయింది. సీతమాందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమాందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు. ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమాందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి సిరులున్నాచి శ్రీవారిచి హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి. వంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు. సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక తాపాలు. తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు. ముక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు. సీతమాందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. తాలేల లాలె లాలెలో తాలేల లాలె లాలో తాలేల లాలె లాలెలో తాలేల లాలె లాలో. మొవ్వాకు చీర పెడతా మొగిలి రెక్కులు పెడతా నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. ఓయ్ మొవ్వాకు చీర పెడతా మొగిలి రెక్కులు పెడతా నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. హబ్బు ఆశ శృంగార పెళ్లి కొడక ఇది బంగారు వన్నె సిలక. శృంగార పెళ్లి కొడక బంగారు వన్నె సిలక. మువ్వా కొలిస్తే రాదు మోసు పడక మువ్వా కొలిస్తే రాదు మోసు పడక. తాలీల లాల లాలలో తాలీల లాల లాలో తాలీల లాల లాలలో తాలీల లాల లాలో. ఓయ్ రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకొని దీపకళిక. ఓయ్ రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకొని దీపకళిక. రాయంటి సిన్నవాడా
సంకుచిత భావాలు లేని హృదయంలో ప్రేమ అంకురిస్తుంది. ప్రేమించిన వ్యక్తిని ఆరాధిస్తుంది. ఆ వ్యక్తులు కళాకారులైతే ఒకరి మురళీనాదానికి మరొకరి కాలిగజ్జెలు కలలో సైతం లయబద్ధంగా నర్తిస్తే ఆ ఇద్దరూ కలిసి మనుగడ సాగించడమే ఉత్తమం. వారిని సంకుచిత దృక్పథంతో సామాజిక వర్గ విభజన పేరుతో విడదీయడం అమానుషం, అన్యాయం. క్రమశిక్షణ కోసం ఏర్పరచుకున్న ఏ కట్టుబాట్లైనా మనసుల్ని కలిపేందుకే తప్ప మనుషుల్ని విడదీసేందుకు కాదన్న విశాల దృక్పథానికి పెద్దపీట వేస్తూ సమస్యలు సరిదిద్దే దిశగా ఓ సనాతన పాత్ర చేత ముందడుగు వేయించిన కళా తపస్వి కథనమే సప్తపది. చెప్పదలుచుకున్న సందేశాన్ని శుష్క నినాదాలతో కాకుండా కళాత్మకంగా ఆవిష్కరించడం విశ్వనాథుడి విశిష్టత. నిజ జీవితంలో ఎదురయ్యే పాత్రలతో, సంఘటనలతో సాగిన ఈ చిత్రం గంగిగోవు పాలంతటి స్వచ్ఛం. వ్రేప
పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా మురళి దోపిడీ అనేక రూపాల్లో ఉంటుంది. సమాజంలో భాగమైన కళారంగం సైతం దీనికి అతీతం కాదన్న చేదు నిజాన్ని 50 ఏళ్ల క్రితమే విశ్వనాథ్ గారు వినోదాత్మకంగా చూపించారు. ఓ అమాయకుడి కవితా ప్రతిభను గడుసుగా సొంతం చేసుకుని సన్మానాలు సత్కారాలు పొందే మోసగాడి నిజస్వరూపాన్ని విశ్వనాథ్ గారు వ్యంగ్యంగా చిత్రించారు. ఓ సంస్కారవంతురాలి చేత నాటకమాడించి క్లైమాక్స్లో కవి పాత్రను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. చెల్లెలి కాపురం కథ అల్లుతున్నప్పుడు విశ్వనాథ్ గారికి ముగింపు ఓ పట్టాన తోచలేదట. నిర్మాతలకు కథ చెప్పాలని వెళుతున్నప్పుడు దారిలో మెరుపులాంటి క్లైమాక్స్ పురించిందట. అది సినారే గారి కలం బలంతో గాన గంధర్వుడి గళం నుంచి అద్భుతమైన నాట్యగీతంగా వెల్లువెత్తడం ఓ చరిత్ర. అందుకే కళా తపస్వి ప్రతిభను భావితరాలు సైతం గుర్తుంచుకుంటాయి. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములో తరంగమ్ములుగగా వినీల కచపర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకులు గని నా పలుకు విరియ నీ నటనలు గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెలా అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకుల కెనయకు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి పాలనేత్ర సంప్రభజ్వాలలు ప్రసవశరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమది ఏ రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా ప్రమథనాదకర
పంకజ భాంకృత ఘమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిగ్గటుల చకిత ధిక్కరుల వికృత ఖీకృతుల సహస్రపణ సంచలిత భూత్కృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గణసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. పెళ్ళంటే 7 అడుగుల సంబంధం, 3 ముళ్ళ పవిత్ర బంధం, 2 ఆత్మల అనుబంధం. ఇది పెళ్లికి నిజమైన నిర్వచనం. ఈ నిర్వచనాన్ని పెడతోవ పట్టిస్తూ కన్యాశుల్కం, వరకట్నం, కానుకలు, లాంఛనాలు లాంటి దురాచారాలు చొరబడ్డాయి. సంస్కారహీనమైన ఈ పద్ధతులపై విశ్వనాథుడు సంధించిన సంస్కరణాస్త్రమే శుభలేఖ చిత్రం. ఇందులో యువత పాత్రను విశ్వనాథ్ గుర్తించారు. సమస్యల పట్ల యువతలోని ఆవేదనను, ఆవేశాన్ని కథనంలో చర్చించారు. ఆచరణాత్మకమైన ఆదర్శంతో యువతకు అండగా నిలిచి స్వార్థపరులకు వాత పెట్టారు. కథా రచయితగా, దర్శకుడిగా భావి తరాలపై విశ్వనాథ్ గారికి ఉన్న ప్రగాఢమైన నమ్మకమే శుభలేఖ చిత్రం. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా. మూగతీగ పలికించే వీణలమ్మకి పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి. మూగతీగ పలికించే వీణలమ్మకి బహుజాది తెలుసో ఏమో బహుజాది తెలుసో ఏమో జాడకోయినా రాలేదు ఈ తోటకి వేళ. రాగాల పల్లకిలో
పల్లకిలో కోయిలమ్మ రాణేల నీ ఉంటే కూనలమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాణేల నీ ఉంటే కూనలమ్మ. కంటికి రెప్పలా పెంచిన ప్రేమ కళ్ళెదుటే జరిగిన ఘోరాన్ని భరించలేకపోయింది. మరొకరి మేలును కోరే మనిషిని మతిభ్రమణానికి గురిచేసింది. ఆ పిచ్చి తల్లికి దూరంగా బతికిన కన్న కూతురు నిజం తెలుసుకుంది. మనసున్న మనిషిగా తన తల్లి మనసు చదివింది. తరగని త్యాగమే తైలంగా, చెరగని జ్ఞాపకాలే కాంతులుగా కన్నవారి హృదయాల్లో జీవన జ్యోతిని వెలిగించింది. స్త్రీ పాత్రను సమున్నతంగా, సంస్కారవంతంగా చూపించడం విశ్వనాథ్ గారి చిత్రాల్లోని ప్రత్యేకత. ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం ఇలా ఎన్నో సినిమాల్లో స్త్రీ పాత్రలు విశ్వనాథ్ గారిలోని విశాల దృక్పథాన్ని ప్రతిఫలిస్తాయి. మహిళామూర్తుల పట్ల గౌరవానికి ప్రతీకలుగా, నిజమైన జీవన జ్యోతులుగా నిలుస్తాయి. సిన్నివో సిన్ని ఓ సన్నజాజుల సిన్ని సిన్నివో సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల సిన్ని తుర్రుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఊపేస్తుంది. మురి మురిని చూసావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది. జింజిగి 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 సిన్నివో సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల సిన్ని. గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను. జింజిగి 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 సిన్నివో సిన్నివో సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల సిన్ని. కమ్మకు కులుకే అందం, ఈ కోనసీమ బుల్లెమ్మకు అలకే అందం. గూటిలోని గోరింకకు చాటు సరసం అందం, ఈ గుంటూరి పిల్లగానికి ఘాటు సరసం అందం. జింజిగిరిన్ 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 సిన్నివో సిన్నివో సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల సిన్ని. రేకుల తీయదనం నీ లేత సొగసులో ఉంది, పాలమీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది. కోడిగిత్త పొగరంతా నీ కొంటి వయసులో ఉంది, కోడిగిత్త పొగరంతా నీ కొంటి వయసులో ఉంది. అందుకేనేమో తుర్రమని నేనెళ్ళాలంటే తూర్పు దిక్కు ఆపేసింది. ఉరి ఉరిని చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేసింది. జింజిగిరిన్ 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 సిన్నివో సిన్ని 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 ఈ వన్నె జాజుల సిన్ని, నీ వన్నె గాజుల సిన్ని. పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని వెన్నెలై విరబోస్తుంది ఈ సిన్ని. సిన్నివో సిన్నివో సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల సిన్ని. కళారూపం ఏదైనా ఆలంబన కావాలి, ఆత్మీయ హస్తం తోడు రావాలి. అప్పుడే అది అనంతమై, అఖండమై, అజరామరమై నిలుస్తుంది. ఈ శాశ్వత సత్యానికి సృజనాత్మక రూపమే కళా తపస్వి నర్తన కావ్యం సాగర సంగమం. ఇది విశ్వనాథుడి తపస్సు. వెండితెర కథా సంవిధానం ఎలా ఉండాలో తెలియజేసే పాఠ్య ప్రణాళిక. ఇందులో కళ ఉంది, కళ ఉంది, స్నేహం, ప్రేమ, అనిర్వచనీయమైన త్యాగం ఇలా ఎన్నో ఉన్నాయి.
వీటన్నిటికీ అంతఃసూత్రమైన ఓ ప్రగాఢ తాత్వికత ఉంది. పంచప్రాణాలు ప్రకృతిలో లీనం కావడం భౌతికంగా మరణం, పారమార్థికంగా అద్వైత సంగమం. సాగర సంగమం విశ్వనాథుడి తపోభూమిక, అనంత తాత్విక వేదిక. ఆ యువకుడు మంచు కడిగిన మల్లెపువ్వు లాంటి మనసున్నవాడు. సేవా దృక్పథం తప్ప స్వార్థ ప్రవృత్తి ఏ కోసానా లేనివాడు. ప్రపంచం దృష్టిలో అత్యంత సామాన్యుడు, పైగా అనామకుడు. తన శక్తి సామర్థ్యాల్ని, తాహతను క్షణమాత్రమైనా బ్యారేజు వేసుకోకుండా, అసలు ఎంత మాత్రం ఆలోచించకుండా సాటి మనిషి కోసం స్పందించాడు. ప్రాణాలకు తెగించి
ప్రమాదం నడిమధ్యలోకి దూకి ఆపద్బాంధవుడుగా నిలిచాడు. ఈ లైన్లో కథను అల్లినప్పుడు, తెర మీద చూపించినప్పుడు విశ్వనాథ్ గారు కేవలం పాత్రలకే ప్రాధాన్యమిచ్చారు. రొటీన్కి భిన్నంగా కొత్త పోకడలు సృష్టించారు. ఆ కోణంలో ఆపద్బాంధవుడు చిత్రం కళాతపస్వి సాధించిన విజయం తెలుగు వెండితెరకు గర్వకారణం. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మంచులారా తప్పుకొండే దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వింటిమిటికి. జూ జూ లాలి జూ జూ లాలి జూ జూ లాలి జూ జూ లాలి. మలి సంధ్య వేళాయే చలిగాలి వేణువాయే, మలి సంధ్య వేళాయే చలిగాలి వేణువాయే. నిదురమ్మ ఎటు పోతివే, మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే, కొనుకమ్మ ఇటు చేరవే. తననన్న తననా తననన్న తననా. నిదురమ్మ ఎటు పోతివే, ఇటు చేర. గోధూళి వేళాయే గూళన్ని కనులాయే, గోధూళి వేళాయే గూళన్ని కనులాయే. గువ్వల రెక్కల పైన రిబూరివున రావే, జోల పడవా బేల కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి. జూ జూ లాలి జూ జూ లాలి. పట్టు పరుపులేలా పండు వెన్నెలేలా, అమ్మ ఒడి చాలదా బచ్చోవే తల్లి. పట్టు పరుపేలనే పన్ను పిల్ల, అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగా చూకొట్టునే. నారదాదులేలా నాద బ్రహ్మలేలా, అమ్మలాలి చాలదా బచ్చోవే తల్లి. నారదాదులేలనే నాద బ్రహ్మలేలనే, అమ్మ లాలించాలునే నిన్ను కమ్మంగా లాలించునే. చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో, తీయనైన కలలెన్నో పూయలు వేళల్లో. కొమ్మలాల పైడి కొమ్మల ఏడి ఏవయాడి అయిపోలేడియా, కోటి చందనాల ఆనందలాల. గోవులాల పిల్ల గోవులాల గొల్ల భామలాల ఎడనుందియాల, నాటి నందనాల ఆనందలీలా. చాడ చెప్పరా చిట్టి తల్లికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి. జూ 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 లాలి జూ జూ లాలి. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి.
ఒకసారి మోసగించొచ్చు, అందరినీ ఒకేసారి మోసగించొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసగించడం అసాధ్యం. ఈ ప్రపంచంలో అమాయకుల్ని ఆదుకునే మంచితనం కూడా ఉంది. బయటి రంగులు కాకుండా హృదయ సౌందర్యాన్ని ప్రేమించే ఓ సంస్కారవంతురాలి స్నేహం ఓ కవిని రక్షించింది. అతడి చెల్లెలి కాపురాన్ని నిలబెట్టింది. హీరో అనగానే గ్లామర్కే ప్రాధాన్యమిచ్చే రోజుల్లో అందవికారమైన ఓ అమాయక నాయక పాత్రతో కథ నడిపించడం దర్శకుడికి కత్తిమీద సామే. అందులో భావుకథను, సృజనాత్మకతను మేళవించి ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించడం కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు సాధించిన ఘన విజయం. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు మల్లిక నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా. అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో, అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో, ఆ రాముని చూసిన జానకివై, అభిరాముని వలపుల కానుకవై, వాల్మీకి కావ్యవాటిక వెలసిన వసంతమూర్తివి నీవే. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా. అలనాటి సుందర వనములో వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, ఆ రాజును కనిన శకుంతలవై, ప్రతిరాజు భ్రమించిన చెంచలవై, కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తివివే. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా. అజంతా చిత్ర సుందరివై, ఎల్లోరా శిల్పమంజరివై, అజంతా చిత్ర సుందరివై, ఎల్లోరా శిల్పమంజరివై, రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై, నాగినివై, అమర శిల్పులకు ఊపిరులూదిన అమృతమూర్తివి నీవే. కనుల ముందు నీవుంటే కవిత
భారతీయ కళ కేవలం భౌతిక ప్రదర్శన కాదు, భక్తిపూర్వక ఆరాధన, అరుదైన మధుర భావన. ఆ కళాపూర్ణోదయ కిరణాల్లోనే శతదళాలతో శోభిల్లే ఆత్మకమలం వికసిస్తుంది. ఈ నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో విశ్వనాథుడు సందేశాత్మకంగా ఆవిష్కరించిన చిత్రమే స్వర్ణకమలం. కాలమహిమో పరిస్థితుల ప్రభావమో తెలీదు గాని అరచేతిలో వెన్నపూస ఉంచుకుని నెయ్యి కోసం ఊరంతా గాలిస్తాం. పైగా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటూ సామెతలు వల్లిస్తాం. కానీ పాత బంగారానికే విలువెక్కువ. కళలు కూడా అలాంటివే. వాటిని కాసులతో తూకం వేస్తూ కాదనుకుంటే ఎవరికీ నష్టం. ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపచేస్తే అది స్వర్ణకమలం. ఈ సత్యాన్ని అందమైన కథా కథనాలతో ఆవిష్కరించడం ఆ కళా తపస్వికి మాత్రమే సాధ్యం. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుధల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుధల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. కమ్మని కలల పాట ఏ రాగం అంటారు. అలలకు అందున ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్థం. వద్దని ఆపలేరు వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాట
జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. సంగీతం గాలిలో ఉంది, గగనంలో ఉంది. నాద సాధన ఊపిరిగా జీవించిన వారందరినీ చిరంజీవుల్ని చేసి చిర యశస్వులుగా నిలిపింది. అది అనంత సాగరం, అద్భుత శృతిలయల సంగమం. తనకు సంగీతం గురించి ఏమీ తెలియదని విశ్వనాథ్ గారు వివిధ సందర్భాల్లో చెప్పినా, శృతిలయలు చిత్రం ద్వారా సంగీతం గురించి మనం తెలుసుకోవలసిన చాలా విషయాల్ని ఆయన స్పష్టం చేశారు. మన వారసత్వ సంపదల్ని ఎలా గౌరవించాలో, భావి తరాల్ని ఎలా నడిపించాలో ఈ చిత్రంలో విశ్వనాథ్ గారు కళాత్మకంగా వివరించారు. ఈ ప్రయత్నంలో కళా తపస్వి సమకూర్చిన శృతికి ఎందరో ప్రతిభావంతుల లయ తోడైంది. ఓ చిరస్మరణీయ చిత్రంగా ఈ చిత్రం మిగిలింది. తెల్లవారదేమో స్వామి తలపుల మునుకలో నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నితుర కరవై కలల అలజడికి నితుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేళిని పొంగుచు తీర్చగా మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేళిని పొంగుచు తీర్చగా ఆ మత్తుని మది మరి మరి తలచగా మరి మరి తలచగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. గామ పని తెల్లవారదేమో సానిద పమ పమ గని సగామ తెల్లవారదేమో స్వామి. పానిద పమ గమ పసనిద పమ గమ పసని సగరి మగరి సాని స తెల్లవారదేమో స్వామి. ఆ యువతి యువకులు పైరగాలి లాంటి వాళ్ళు. పల్లె పట్టు పచ్చదనాల మధ్య ఓ టూరింగ్ టాకీస్లో పనిచేస్తూ కమ్మని కలల ప్రపంచంలో తేలిపోయేవాళ్ళు. ఆ అమాయకులు ఆస్వాదించే రంగుల సినీ ప్రపంచమే వారి మధ్య ఎడబాటు సృష్టించింది, తీవ్రమైన సంక్షోభానికి గురిచేసింది. అమాయకత్వానికి అచ్చమైన ప్రతిరూపాల్లాంటి ఆ ఇద్దరు ప్రేమికుల్ని
కళా తపస్విలోని కథకుడు చివర్లో కలగలిపిన తీరే సీతామాలక్ష్మి కథ. నిండు మనసున్న కొండయ్య, సీతాలు విశ్వనాథ్ గారు సృష్టించిన అమాయక పాత్రల్లో ఆణిముత్యాలు. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలక్ష్మవతారం. సంత నవ్విందంటే పున్నమి కావాలా, అయితే నవ్వనులే. కాసంత చూసిందంటే కడలే పొంగాలా, ఇక చూడనులే. పూసంత నవ్విందంటే పున్నమి కావాలా, కాసంత చూసిందంటే కడలే పొంగాలా. ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల, ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాలా. నువ్వంటుంటే నే వింటుంటే నూరేళ్ళు నిండాలా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం లా 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 లా. దాగుడు మూతలు ఆడవంటే దగ్గరికి రాను. అయితే నేనే వస్తాలే, చక్కలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను. ఎగిరొస్తాలే. దాగుడు మూతలు ఆడవంటే దగ్గరికి రాను. చక్కిలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను. గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాలా. నీ వెలుగుకు బ్రతుకై బ్రతుకుకు తోడై ఉండిపోవాలా. నువ్వంటుంటే నే వింటుంటే వెయ్యేళ్ళు బతకాలా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. లా 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 లా. లా 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 లా. అది మహావృక్షం కావచ్చు, దాని ప్రాణమూలం ఉండేది అంకురంలోనే. మనిషి మహత్కార్యాన్ని సాధించవచ్చు, అది ఊపిరి పోసుకునేది మంచి సంకల్పంలోనే. అందుకు శ్రీకారం చుట్టే చేతులు కావాలి, అంకిత భావంతో సేవలందించే చేతలు తోడు రావాలి. అప్పుడే అది సాకారమై
అందరి మేలును కోరి శుభ సంకల్పం అవుతుంది. కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా కళా తపస్వికి ఇది విశ్వరూపం. విశ్వనాథ్ గారిలో వినూత్న పార్శ్వం. హైలెస్సు 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 సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన నువ్వైనా అహనేనైనా అహనీవైనా అహనావైనా సంద్రాల సంద్రమే హైలెస్సు 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 నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సు హైలెస్సు నింగి నీలమంతా సంద్రమే హైలెస్సు హైలెస్సు నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలవంతా సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలవంతా సంద్రమే Life is a holiday, jolly day. Hilo, hilo, sun. Spend it way in a fabulous way. Hilo, hilo, sun. You need a break, boy. Don't you think me? Eat a piece of cake. Hilo, hilo, sun. Hilo, hilo, sun. You need a break, boy. Don't you think me? Eat a piece of cake. Hilo, hilo, sun. Hilo, hilo, sun. Twinkle little star, I know what you want. Janani hoya goli tomar. Twinkle little star, I know what you want. Janabi hoya goli tomar. Hailasa, hailasa, I don't know tamasha. Using it hamesha, I don't know sapas. Neelala kannullo sandrame, ningi neelavanta sandrame. హైలెస్సు హైలెస్సు ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల ఆపకంటి వేళ కూనలాల కొత్త వానలాల ఆపకంటి వేళ కూనలాల కొత్త వానలాల కోటి సంబరాల కొత్త వానలాల కోటి సంబరాల కొత్త వానలాల చింగుమంటూ గంగ పొంగులెత్తు వేళ. చింగుమంటూ గంగ పొంగులెత్తు వేళ ఒళ్ళు మరచిపోవాలి నింగి నేల. ఒళ్ళు మరచిపోవాలి నింగి నేల నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలవంత సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలవంతా సంద్రమే ప్రేక్షకుల్ని కాసేపు రంగుల ప్రపంచంలో తిప్పి కథనంలో కావలసినన్ని హంగులు రంగరించి ఆటపాటలతో హాయిగా కథ చెప్పడం వేరు. కథనంలో అడుగడుగునా పీఠముళ్ళు వేస్తూ పాత్రల రూపకల్పనలోనే కావలసినన్ని సమస్యలు సృష్టిస్తూ ప్రేక్షకుల్ని ఆలోచింపచేసేలా నడిపించడం వేరు. సిరివెన్నెల చిత్రం రెండో కోవకి చెందుతుంది. దృష్టిపరమైన సవాళ్లను ఎదుర్కొనే కళాకారుడు హీరో. అతడికి ఒకవైపు మాటలు రాని మూగ ప్రేమికురాలు, మరోవైపు ఓ అధునాతన యువతి. ఈ ముగ్గురి మధ్య సాగే కథ
ఊహించడం వరకు బాగానే ఉంది, కానీ దృశ్యాలు అల్లుతూ కథనాన్ని నడిపించడం తనకు అగ్ని పరీక్షగా మారిందని విశ్వనాథ్ గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. చివరికి తనకు తాను పెట్టుకున్న పరీక్షలో ఆయన నెగ్గారు. అందుకే సిరివెన్నెల చిత్రం కళా తపస్వి సృజనలో ఓ అపురూప దృశ్య కావ్యం. మెరిసే తారలదే రూపం, విరిసే పువ్వులదే రూపం, అది నా కంటికి శూన్యం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కందులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కందులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో, ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎలకోయిల అడిగేనా, ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో, ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే, నా ప్రాణ స్పందన నీకే, నా హృదయ నివేదన. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కందులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. సమస్య ఒక్కటే, పరిష్కారాలు అనేకం. వాటిలో మేలైంది మెరుగైంది ఎంచుకోవడం వివేకవంతుల లక్షణం. ఆ సమస్య సమాజానిదైతే, వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసేదైతే సరైన పరిష్కారంతో దారి చూపించేవారు కావాలి. కథను కడదాకా నడిపించే సూత్రధారులు రావాలి. నాదస్వరంతో పాముని, సన్నాయితో గంగిరెద్దుని ఆడించగల సామర్థ్యం ఉన్న మనిషి మరో మనిషిలోని జంతు ప్రవృత్తిని అహింసా మార్గంలో సంస్కరించడం సాధ్యమేనని మహానీయులు ఎందరో నిరూపించారు. వారి ఆదర్శాలను ఆలంబన చేసుకుని కాశీనాథుని విశ్వనాథ్ గారు రూపొందించిన సందేశాత్మక చిత్రమే సూత్రధారులు. ఇది వాస్తవ పరిస్థితుల దర్పణం, సామాజిక సమస్యలకు శాంతియుత పరిష్కారం. లాలేలో లిల్లేలేలో రామలావైలాలో అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామ
కోట ముత్యాల తోట సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో కళ్ళున్న ఇంటి మనసు చేమంతా ముద్దవంతా చెప్పరాదా చిగురంతా ఇంతలోనే చెప్పుకుంటే కొట్టే వయసు అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా ఇంతలేసి కళ్ళున్న ఇంటి మనసు చేమంతా ముద్దవంతా చెప్పరాదా చిగురంతా ఇంతలోనే చెప్పుకుంటే కొట్టే వయసు అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా కిన్నెరల్లె కన్నె పరువం కన్ను గిటి కవ్విస్తే ఉన్న వేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే లాలేలో లిల్లేలేలో రామలా వినాల అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో కడుసుగాలి పడుచు ముక్క తరిమిపోతే కాయవునా పండవునా కామదేవుడి పండగవునా కాముడయ్య లగ్గమెట్టి కబురు పెడితే వారమేలా వర్జమేలా వల్ల మాలినా వంకలేలా గడుసుగాలి పడుచు ముక్క తరిమిపోతే కాయవునా పండవునా కామదేవుడి పండగవునా కాముడయ్య లగ్గమెట్టి కబురు పెడితే వారమేలా వర్జమేలా వల్ల మాలినా వంకలేలా ముసురుకున్న ముద్దులన్నీ మూడు ముళ్ళ కుత్తులైతే కలవరించు పొద్దులన్నీ కాగిపోయి కౌగిలైతే మూడు బురుజుల కోట ముత్యాల తోట సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామలా వినాల అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో లాలేలో లిల్లేలేలో రామలా ఉయ్యాల అమ్మలాలో యోగి అంటే జడలు కట్టినవాడు కాదు, జపమాల తిప్పేవాడు కాదు, కన్ను తెరిచిన నాటి హృదయ నిర్మలత్వాన్ని కడదాకా కాపాడుకునేవాడు. తనకేం కావాలో తెలియనివాడు సాటివారి సేవలో జీవిస్తూ పరోపకారాన్నే శ్వాసిస్తూ సహజ ప్రకృతిలో మమేకమైపోయేవాడు. అలాంటి ఆత్మయోగి లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఓ పునీతుడి కథే కాశీనాథుని విశ్వనాథుడి స్వాతిముత్యం. ఎదుటివారికి మంచి జరుగుతుంది అని ఎవరైనా చెప్తే చాలు, ఆ మంచి కోసం నడుం బిగించి అన్నీ తానై ముందుండి జరిపించడం శివయ్యలోని ఏకైక లక్షణం. భౌతిక ప్రపంచం దృష్టిలో అతనిది బుద్ధిమాంద్యం, కానీ తాత్వికంగా ఆలోచిస్తే అది యోగీశ్వరుడి స్వభావం. కళా తపస్వి కల్పనలో శివయ్య పాత్ర విలక్షణం, వెలకట్టలేని స్వాతిముత్యం.
స్వాతి ముత్యం అవసరానికి కలిసి అది తీరిన వెంటనే విడిపోయేది స్నేహం కాదు. ఒకరి కోసం మరొకరు, ఒకరి హృదయంలో ఇంకొకరు చెరగని ముద్రల్లాగా శాశ్వతంగా నిలిచిపోయిన ఆ చిన్ననాటి స్నేహితులు సాగించిన ప్రయాణం ఎలాంటిది? అకస్మాత్తుగా ఎదురైన సమస్యలకు త్యాగబుద్ధితో కనుగొన్న పరిష్కారం ఏమిటి? కుటుంబ కథా చిత్రాల సీజన్లో మహిళా ప్రేక్షకులను, యువతను లక్ష్యంగా చేసుకుని కళా తపస్వి రూపొందించిన చిత్రం చిన్ననాటి స్నేహితులు. కాలేజీ చదువు కోసం విశ్వనాథ్ గారు విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రోజూ ప్రయాణిస్తున్న కాలంలో మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో విధి నిర్వహణ కోసం అదే ట్రైన్లో ప్రయాణించిన ఎన్టీఆర్ గారితో అనుబంధం భవిష్యత్తులో ఆ మహానటుడితో చిన్ననాటి స్నేహితులు లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో ఉపయోగపడిందని విశ్వనాథ్ గారు గుర్తు చేసుకునేవారు. అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది, అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది. అడిగిన దానికి బదులిస్తే అందుకు బహుమానం ఒకటుంది. అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది. అంది అందకుంటే, అంది అందకుంటే ఇంకెంతో అందం చిందేదేది. ఆహా, మొగ్గ కాదు, కన్నెపిల్ల బుగ్గ. అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది, అడిగిన దానికి బదులిస్తే అందుకు బహుమానం ఒకటుంది. అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది.
చేరదీస్తే ఎంతగా చేరదీస్తే అంతగా మురిపించేదేది కుంపటి దుప్పటి గొంగలి కంబళి ఆహా కంబళి కాదు కౌగిలి అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడగాలని ఉంది అది అడగాలని ఉంది అడగంగానే ఇచ్చేస్తే అడగంగానే ఇచ్చేస్తే అందులో రుచి ఏముంది ఆహా కళా తపస్వికి మేము అందించిన ఈ స్వర నివాళి మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం